హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రాన్స్పరెంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తానండి ఈ వీడియోలో. కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. దీనికోసం అయితే 3 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఇది లైనింగ్ పీస్ అండ్ సాటిన్ నెటెడ్ ఫ్యాబ్రిక్, ఇలా 3 పీసులు తీసుకున్నాను. ఇక్కడ నాకు నెక్ వచ్చేసి ఖర్చులు వదిలిన తర్వాత 4.5 ఇంచులు పెట్టుకున్నాను. మొత్తం 4.5 వస్తుంది అనమాట. ఇక్కడ పైన షోల్డర్ నుంచి 3.5 ఇంచులు పెట్టుకున్నాను. చక్కగా మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్లోకి కలిపేసుకోవాలి. ఇలా క్రాస్ చేసుకున్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్కి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న నెక్ని, అంటే ఇలా ఉన్న బాడీ పార్ట్ని మనము దీని మీద సాటిన్ వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక సైడ్ చంక నుంచి స్టార్ట్ చేసి ఇంకో సైడ్ చంక దాకా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ మెరిసే వైపు పెట్టుకోండి. దాని మీద పెట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం తిరిగేస్తే లైనింగ్ వెనక వైపుకి వెళ్తుంది. స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, జస్ట్ పావించే పెట్టుకోండి. ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ అదే ఎగస్ట్రా లాగా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా రాకుండా చూసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్నగా కార్డ్స్ పెట్టుకుంటే ఏంటంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడా కూడా ముడతలు లేకుండా తిరుగుతుంది అనమాట. ఇలా దానిపైన ఒక స్టిచ్ వేయాలి, నెక్ అనేది కదిలిపోకుండా ఉండటానికి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎంత అయితే తీసుకున్నామో, అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు లైనింగ్ పీసు ఎంతైతే కట్ చేసుకున్నామో అంత మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తక్కువ ఉంది కదా, తగ్గిద్ది కదా అని మీరు తక్కువ తీసుకోవద్దండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎంతైతే కట్ చేసుకున్నామో సేమ్ అంతే పెట్టుకోండి. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు మనం నెక్స్ అవి ఏమి కట్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు మనం నెక్ కట్ చేయాలి కాబట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇలా అటాచ్ చేసేస్తున్నాను నేను. అంటే నెక్ పీస్కి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పీస్ని మంచిగా అంటే తిరిగేసి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు అది మనం మంచి వైపు వేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్ నెక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా 4 భాగాల వైపు స్టిచ్ చేసుకోవాలి మనము. ఇలా 4 భాగాలకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కదిలిపోకుండా ముడతలు లేకుండా వచ్చేలా చూసుకోండి. ఈ వీడియోలోనే ఫ్రంట్ పార్ట్ టక్స్ ఏ విధంగా వేయాలో చూపించేస్తాను నేను మీకు. ఇట్లా నీట్గా ఎక్కడా ముడతలు లేకుండా 4 సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓన్లీ సైడ్సే స్టిచ్ చేసాం కదండి, సైడ్స్ కట్ చేసుకోండి. కింద నడుము దగ్గర కట్ చేసుకోండి అంతే. పైన నెక్ దగ్గర అస్సలు కట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ పీస్లో నుంచి నెక్ కట్ చేసుకున్నాం కదా షోల్డర్ దాకా, ఆ నెక్ పీస్ తీసుకొచ్చి ఈ విధంగా పైన నెక్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం పీస్ అనేది తక్కువైంది, దాన్ని అటాచ్ చేసుకుంటాను లాస్ట్లో. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాను. ఈ విధంగా దానిలోనే నెక్ రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. నేను తీసుకుంది బోట్ నెక్ కాబట్టి ఈ చిన్న నెక్ అనేది నాకు సరిపోతుందన్నమాట. బోట్ నెక్ బ్లౌజులకే కంపల్సరీ ట్రాన్స్పరెంట్ నెక్ అనేది వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వేసుకుంటూ నెక్ అనేది
కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి అనేది స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట. ఇదిగోండి కట్ చేసిన పీస్ వచ్చేసి నేను ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాను. ఈ షోల్డర్ అనేది మనకి పక్కనకి వచ్చింది కదా, ఆ పక్కనకి వచ్చింది మనకి కుట్లలోకి వెళ్తుంది అనమాట. ఖర్చుకి ఆ ఖర్చు వరకు వదిలేసుకొని ఇట్లా కొంచెం లోతు అయితే తీస్తున్నాను, ఫ్రంట్ లోతులాగా. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేస్తున్నానండి నేను. ఈ విధంగా చూడండి, షోల్డర్ వచ్చేసింది, నెక్ కూడా వచ్చేసింది, చంక కూడా వచ్చేసింది మనకి. ఈ విధంగా అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్కి సైడ్స్ ప్లెయిన్ క్లాత్ ఇస్తాడు కదండి కొంచెం, ఆ ప్లెయిన్ క్లాత్ని నేను నెక్కి వేయడానికి తీస్తున్నాను. ఇలా క్రాస్ పీసులు చిన్నవి కట్ చేశాను. మనకి ఎక్కువ క్లాత్ ఉండదు కదండి, కొంచెమే ఉంటుంది కదా, ఆ కొంచెాన్నే మనం యూస్ చేసుకుందాము. ఈ విధంగా క్రాస్గా జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకొని నెక్కి అయితే ఎలా అటాచ్ చేయాలో చూసేద్దాము. ఇవి 4 పీసెస్ అటాచ్ చేశాను ఒక నెక్కి. అలాగ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ అండి, బ్యాక్ వచ్చేసి ఓపెన్ అనమాట. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఫుల్ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే జస్ట్ బ్యాక్ ఫ్రంటే తీసాను అనమాట. ఒకవేళ మీకు బ్యాక్ కూడా కావాలి అంటే నేను అప్లోడ్ చేస్తాను. దీన్ని జస్ట్ మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా వేసుకుంటాము పట్టి అలాగే వేసుకొని ఇలా వెనక్కి తిప్పేసి స్టిచ్ చేయడమే. చేతి పని అయినా చేసుకోవచ్చు, కానీ ఇది రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉండాలి కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్ నెక్తో ఇది మనం స్టిచ్ వేసేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. రాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కానీ ఈజీగా మీరు నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఈజీగా మీకు అనిపిస్తుంది. ఒకసారి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, కన్ఫామ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ టక్స్ ఎలా వేయాలో చూసేద్దాము. దీనికి వచ్చేసి మనం రెగ్యులర్గా వేసే టక్స్ కాకుండా జస్ట్ 1 ఇంచ్ టక్స్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా, హాఫ్కి ఫోల్డ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చండి. హెవీ సైజ్ వాళ్ళకైతే 4 ఇంచెస్ పెట్టుకోండి. అదే జస్ట్ నార్మల్ సైజ్ వాళ్ళు అనుకోండి 3.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోండి. నేను ఉజ్జాయింపుగా చేస్తాను, అదే 10.5 వచ్చేసింది. మీరైతే కంపల్సరీ 10.5 పెట్టుకోండి. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇటువైపు హాఫ్ ఇంచు పెట్టుకోవాలి. రెండు పక్కల 2.5 ఇంచులు పెట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా మనం బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా బ్లౌజెస్కి, సేమ్ అదే విధంగా ఇక్కడైతే టక్స్ వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. కాకపోతే ఏంటంటే వెడల్పు ఎక్కువ పెట్టుకుంటున్నాం మనము, కొంచెం హాఫ్ ఇంచ్ పైగా కూడా పెట్టుకోవచ్చండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది 1 ఇంచ్ టక్స్ అనమాట. జస్ట్ సింపుల్గా 1 టక్స్తోనే మనం బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేయచ్చు కస్టమర్కి. కానీ ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి కుట్టి చూడండి, మీకు రాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నడుం పీస్ వచ్చేసి ఇలా లైనింగ్ క్లాత్ తీసుకుని అటాచ్ చేస్తున్నాను. 1.5 ఇంచ్ ఉండే విధంగా తీసుకొని దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ ఖర్చులన్నీ కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి మడిచేసి దీన్ని చేతి పని చేసుకోవచ్చండి, లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. మన ట్రాన్స్పరెంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది వీడియో? బాగుందా? బాగుంటే లైక్ చేయండి.